నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సెట్ వెంకట్. మనం ఎక్కడ చూసినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా సమాజ్ గోడలో రేణు దేశాయ్ ఏదైతే ప్రెస్ క్లబ్ మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుంది. మరి ఆ మాట్లాడిన కుక్కలపై మాట్లాడినటువంటి మాటలు మరి వాటి అన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ఆ మాట్లాడింది కరెక్టా కాదా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మైపారాధన మనతో పాటు ఉన్నట్టు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, రేణు దేశాయ్ కావచ్చు, రష్మి కావచ్చు, సమాజ్ గోడలో ప్రెస్ క్లబ్లో ఈ కుక్కల పైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? ఆమె వేసిన వ్యాఖ్యలు కూడా మనం పిఎంఆర్ టీవీ ఛానల్ వాళ్ళు కొంచెం వినాలి. ఎంతమంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరూ మర్డర్ అంతా, మీరు అందరూ రేపిస్తా, మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? అంటే మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? అయితే దాన్ని ఇప్పుడు కొన్ని కుక్కలు కరిచాయి అన్న, అన్ని కుక్కలు ఎక్కడ చంపేస్తారు? అట్లా మగాళ్ళు రేప్ చేస్తున్నారు ఒకళ్ళిద్దరు, మరి అందరు మగాళ్ళు చంపేస్తున్నాడు. ఆమె ప్రశ్నించింది ఆమె. అవును, అదే విధంగా మరి లేడీస్ కూడా కొద్దిమంది భర్తల్ని చంపేస్తారు. మరి ఇప్పుడు అట్లా అని చెప్పి లేడీస్ అందరిని చంపేస్తావా? అదేలా మరి ఎగ్జాంపుల్ మగవాళ్ళదే తీసుకున్నారు కదా, అందుకనే నేను పురుషుల కమిషన్ ఉండాలి, మగవాళ్ళ హక్కుల కోసం కూడా పోరాటాలు జరగాలని అనేది ఎందుకు తెలుసా? ఇప్పుడు రేణు దేశాయ్ గారు కూడా ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఒక మగాడు రేప్ చేస్తాడు కాబట్టి మగాళ్ళందరినీ చంపేయాలంటుంది. మరి కొన్ని దగ్గరలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నిన్ననే కూకట్పల్లిలో ఒక ఆమె వేరే అతనితో సంబంధం పెట్టుకొని మొగన్నే చున్నితో బిగించి చంపేసిందట. మొన్న బోడుప్పల్లో చూసినాం. అంటే ఈ మధ్యకాలంలో లేడీసే ఎక్కువ మగవాళ్ళని చంపుతున్నా చూస్తున్నాం. మరి అందరు లేడీస్ని చంపాలనా? అంటే ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కూడా మగవాళ్ళకు వివక్ష జరుగుతుంది. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి పోతే మన భారతీయులు అక్కడికి పోతారు కదా జాబ్ చేయడానికి, అక్కడ మహిళలు మన వాళ్ళని కూడా రేప్ చేస్తారట మగవాళ్ళని. తెలుసా నీకు ఈ న్యూస్? నాకు తెలియదంతా. ఆఫ్రికాలో కొద్దిమంది మహిళలు మగాళ్ళ మీద రేపులు చేస్తున్నారా? భారతీయులు మళ్ళీ మన తెలుగు వాళ్ళ మీద కూడా. నాకు చెప్పారు, నేను విన్నా. అంటే జాబ్కి పోతే వాళ్ళు బలంగా ఉంటారు. అవును, కొందరు భయపడి పారిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటుంటే. అంటే రేపులు అనేవి కొన్ని దగ్గరలో లేడీస్ కూడా మగవాళ్ళని చేస్తారు. ఇంకా కొన్ని వీడియోలు విన్నాం, చూసినాం కూడా మనం సోషల్ మీడియాలో. ఒక 5గురు కలిసి లేడీస్ ఒక ఒంటరిగా ఉన్న మగవాన్ని ఈవిటీ చేయడం, గుంజుకపోవడం కూడా నేను చూసిన. కొన్నిసార్లు జరుగుతున్నాయి. అంటే అట్లా అనేక రకాలుగా మనుషులలో ఆడోళ్ళ దాంట్లో అయినా మగోళ్ళ దాంట్లో అయినా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మనం మాట్లాడేది కుక్కల కోసం. మళ్ళా ఎగ్జాంపుల్ ఇది ఎందుకు తీసుకున్నట్టు అదే నేను ప్రశ్నిస్తున్నారు. దాని అట్లా ఎగ్జాంపుల్ మగవాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మగవాళ్ళని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా వాళ్ళు అన్నారు, ఇంకా మనం ప్రతి వీడియో వినిపించలేం కానీ, దోమ ఆమె కూడా అంటుంది నాకు డెంగ్యూ వచ్చింది, నాకు దోమ కుట్టింది. మరి దోమలు కుట్టి చచ్చిపోతుర్రు, యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతున్నారు, ఈ రోడ్ కంపెనీ మూసేస్తారని కూడా అడిగింది. అవును, కరెక్ట్. అంటే బైక్ కంపెనీ గుద్దుతా కంపెనీ మూసేస్తారా? మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. అసలు రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటలు వైరల్ కావడానికి పెద్ద కారణం ఏం తెలుసా? ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కావడం వల్లనే ఇది ఇంత సెన్సేషనల్ అవుతుంది. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఎవడు పట్టించుకోకపో. అంటే పవన్ కళ్యాణ్ తెలిసే ప్రెస్ మీట్ కి వచ్చిందా లేదా డైరెక్ట్ ఎట్లా వచ్చిందంట? పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. కాకపోతే ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య కాబట్టి ఇలా అటెన్షన్ గ్యాదర్ అయింది అంటున్నా. అటెన్షన్ గ్యాదర్ కావడానికి ఆ ట్యాగ్ అనేది ఉన్నది కాదన్న. మరి ఇన్ని సంవత్సరాల నుంచి బయటకు రాంది ఆమె. తను చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆమె బయటికి రాంది. వాళ్ళ కుక్కల విషయం ఎందుకు బయటకు వచ్చింది? నేనే అడుగుతున్నా మరి మిమ్మల్ని. ఇప్పుడు మీకు తెలుస్తా సమాజం. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే హీరో హోండా బైక్ తో గుద్దుకొని చచ్చిపోతే అవును హీరో హోండా షోరూమ్ క్లోజ్ చేయాలంటుంది. క్లోజ్ చేయాలంటే అసలు ఈ బైక్ దానంతట అది గుద్దుదా? గుద్దదు. మన మనసులే నడిపేది. మనుషులు నడుపుతారు కదా. అవును. ఇప్పుడు నడిపినోని అరెస్ట్ చేస్తారు, లేదంటే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దితే అరెస్ట్ చేస్తారు, కేసు వేస్తారు. అంటే కుక్కను గుద్దితే కేసు వేద్దన్నా? కుక్కనా మనిషిని అంటే యాక్సిడెంట్ ఆమె మాట్లాడేది మనుషులు గుద్దుతున్నారు కదా. గుద్దుతున్నారు. అదే బైక్ అదనంతట అది బైక్ గుద్దుతుందా?
ఎవడన్నా రాంగ్ రూట్ లో నడిపించినా తాగి నడిపిస్తే అయితే యాక్సిడెంట్లు. ఇప్పుడు తాగి మనిషి తప్ప బైక్ తప్ప, మనిషి తప్పే ఉంటుంది ఎక్కడైనా సరే, మానవ తప్పు. మరి మానవ తప్పిదం అయితే రేణు దేశాయ్ గారు నాకు అనిపిస్తుంది. చదువుకుంది ఆమె చదువుకుంది, చాలా మంచిదే, కానీ నాకు ఎందుకు ఆమె కొంత మతిస్థిమితం కోల్పోయింది అనిపిస్తుంది. అవునా? మతిస్థిమితం కోల్పోకపోతే అంటే యాక్సిడెంట్ చేసిన అరెస్ట్ చేయమంటారు, కానీ కంపెనీ షోరూమ్ చేయమంటారు. ఎక్కడ చూడలేదు ఇది, నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ చూసాను, మీకు కూడా అంటే ఇప్పుడు రోడ్డు మీద పడతావబ్బా. అవును, పడ్డోని తీసుకుపోయి హాస్పిటల్ వేస్తావా, రోడ్డుని తీసుకుపోయి హాస్పిటల్ వేస్తావా? పడ్డోని తీసుకుపోయి హాస్పిటల్, రోడ్డు మీద రోడ్డు తప్ప తాగినోడు, తాగి ఒకటి పడతారు రోడ్డు మీద. అప్పుడు రోడ్డు తప్ప తాగినోడు తప్ప? తాగినోడే తప్పు ఉంటుంది కానా. ఒకడు చెరువులు ఉచ్చపోస్తాడు, చెరువు తప్ప ఉచ్చపోసినాడు తప్ప? పోసినోడితే తప్పు ఉంటుందిగా. మరి ఇప్పుడు ఇక్కడ బండి నడిపించినోడు తప్ప, బండి కంపెనీ తప్ప? నడిపించినోడే తప్పు ఉంటుంది. మరి ఆమె అసలు సంబంధం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంబంధం లేని ఎగ్జాంపుల్ ఒకటి, దోమలు గుట్టి కూడా చచ్చిపోతారు అంటారు. అవును, మరి దోమలకు మనం రాత్రి ఏం చేస్తాం, ఆల్ అవుట్ పెడతాం. ఈ మధ్య ఎలక్ట్రికల్ బ్యాట్లు కూడా వచ్చినాయి, కొడుతున్నాం. మరి దోమల్ని చంపినప్పుడు వీళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టలే? అవును, అది కరెక్ట్ పాయింట్ అని మాట్లాడింది. దోమల్ని చంపినప్పుడు రేణు దేశాయ్ గారు ఎక్కడ పోయారు? కరెక్ట్. నన్ను వీధి కుక్కలు ఒక్కటి గర్వలేదు అంటారు, మిమ్మల్ని గర్వలేదు, వేరే వాళ్ళని గరిచింది కదా. అయితే మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్. దోమల వల్ల చాలా మందికి డెంగ్యూ జ్వరాలు, లక్షల మంది, ఎంతో మంది జ్వరాలు వచ్చి లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు పెడుతున్నారు దోమల వల్ల కూడా. చాలా డేంజర్, కుక్కల కంటే దోమలు చాలా డేంజర్ అంటారు. అవును, మరి నువ్వు అన్నట్టు రేణు దేశాయ్ ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు దోమల గురించి. అదే దోమలను చంపకండి. అవును, ఇప్పుడు ఈ దోమ కొడితే చచ్చిపోయారు, ఇది జీవే అనుకుందాం, ఇది జీవే, కుక్క కూడా జీవే. దోమ కుడితే ఒక దోమ కుట్టడం వల్లనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మిగతా దోమలను ఎందుకు బ్యాట్ పెట్టి చంపుతారు? మిగతా దోమలను ఆల్అౌట్ పెట్టి ఎందుకు చంపుతున్నారు? మరి ఇంకొకటి, గవర్నమెంట్ వాళ్ళే మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇట్లా దోమలకు వ్యతిరేకంగా మందులు కొడుతున్నారు, ఇట్లా పొగ వస్తుంది, ఇట్లా స్ప్రే చేస్తుంటారు, పొగ వస్తుంటది ఆ గ్యాస్ తోని. మనకే మనుషులకు ఒక్కోసారి దమ్మాడదు. కరెక్ట్. మరి అప్పుడు ఆ దోమలను అన్యాయంగా చంపుతారు. ఏ దోమ అయితే కుట్టిందో దాన్ని మాత్రమే వెతికి చంపాలంటారా? చంపుతారా? అన్ని దోమలు చంపుతారా? అన్ని దోమలు చంపుతారా? సాధ్యమేనా అది? అంటే ఇది ఎందుకు ఈ పాయింట్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని నేను అడుగుతున్నా. మరి అది రేణు దేశాన్ని మీరు ప్రశ్నించాలి మరి దాన్ని. నెంబర్ 1 అదొకటి, నెంబర్ 1 పాయింట్. పాములు గుట్టి కూడా కొందరు చనిపోతారు. అవును, పాము కాటు చాలా మంది పాములు చంపుతారు, చాలా మంది ఊర్లో కూడా పాములు ఉంటే కూడా చంపుతారు. అవును, మరి ఒక పాము కుడితే మిగతా పాములు ఎందుకు చంపిర్రు అని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఓకే, అప్పుడు పెట్టలే కదా? పెట్టలే, అప్పుడు కూడా పెట్టలే. పాములు కుట్టినప్పుడు పెట్టరు, అంటే ఇప్పుడు తేళ్లు కుట్టినప్పుడు కూడా అనేక సార్లు తేళ్లు కుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి తేళ్ల మీద ఎందుకు పెట్టలే? తేళ్లను చంపిరు కదా. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే రేణు దేశాయ్, నేను పాములను చావలేదు, తేళ్లను చావలేదు, నేను దోమలను చావలేదు, కానీ నేను కుక్కలను చావుతున్నా, కుక్కలకి నేను అన్నం పెడుతున్నా, చాలా కుక్కలు నేను తీసుకొని చాలా అంటే వాటిని చూసుకుంటున్నా, మంచి ఇంజక్షన్ వేయడం, దానికి మంచి చెడు చూసుకుంటున్నా, భోజనాలు పెడుతున్నా, అందుకోసం నేను జంతు ప్రేమికులు అంటే కుక్కలను చంపొద్దని చెప్పి ఆమె ప్రశ్న. అవును, జంతువులను ప్రేమికురాలు, దోమను కూడా ఎందుకు ప్రేమించట్లేదు అంటున్నాం. దోమల కోసం కూడా ఇప్పుడు రాష్మి వచ్చింది, రేణు దేశాయ్ గారు వచ్చారు. అవును, ఆల్రెడీ నాగార్జున గారి భార్య అమల ఉంది, ఆమె కూడా కుక్కల ప్రేమికురాలు, జంతువుల ప్రేమికురాలు. అవును, ఆల్రెడీ అమల గారు కుక్కల గురించి, జంతువుల కోసం కొట్లాడుతారు. ఇప్పుడు రేణు దేశాయ్ గారు మరి దోమల కోసం కొట్లాడవచ్చు కదా. అంటే దోమల మీద ప్రెస్ మీట్ పెట్టాలి అంటున్నాను. అంటే కుక్కల్ని ఎందుకు కలుపుతున్నావు, దోమల్ని కూడా ఎందుకు కలపట్లే? సరే, ఇప్పుడు మీరు రేణు దేశాయ్కి దోమల గురించి ప్రెస్ మీట్ పెట్టాలంటున్నారా? ప్రెస్ మీట్ పెట్టాలి, దోమల హక్కుల సంఘం ఏర్పాటు చేయాలి, వాటి కోసం కొట్లాడాలి వీళ్ళు. ఇంతవరకు ఎవరు పెట్టలే అట్లా దోమల గురించి పెట్టాలి. ఇప్పుడు కుక్కలను, అవును, వీధి కుక్కలు. ఇప్పుడు మనం టాపిక్ లోకి వస్తే, అవును, కొన్ని ఏరియాలలో, అవును, అంటే ఆమె ఇప్పుడు ఏమో చెప్తుంది, నేను మొన్న వచ్చినా, నా దగ్గర వచ్చినాయి 10-15 కుక్కలు, నన్ను ఎప్పుడు గర్వలే అంటారు. సరే, నేను గర్వకపోవచ్చు, మంచిదే. అంబర్పేటలో మనం చూసినాం, ఒక చిన్న గరీబ్ వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లని ఇట్లా వదిలేస్తే నడుచుకుని పోతే చుట్టుముట్టి చంపినాయి. అట్లా కొన్ని అనేక మంది చనిపోయినాయి ఉన్నాయి. ఇంకా కొన్ని వందలాది మందికి గాయాలైనాయి. అనేక మంది కుక్క కాటుకి ఇంజక్షన్ ఇప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దోమలగూడ సైడ్ పోయినా, అంబర్పేట సైడ్ పోయినా, రామంతపూర్ సైడ్ పోయినా, ఉప్పల్ సైడ్ పోయినా, బోడుప్పలు, ఇట్లా కొన్ని గ్రామాలలో వీధి కుక్కలు అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల
అవి ఎప్పుడు మీదకి వస్తున్నాయి తెలవట్లే. అవును. కొంచెం పెద్ద మనుషులం కాబట్టి కట్టెతో బెదిరిస్తేనో కొంత భయపడుతున్నాయి లైట్గా. అదే చిన్న పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 4 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు వాళ్ళకి అంత శక్తి ఉండదు. పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి తల్లి బాసనలు తోముకుంటుంటారు, బట్టలు తుక్కుంటుంటారు. ఈ రోడ్డు మీద తిరిగేటోళ్ళు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు తిరుగుల కుక్కలు అటాక్ చేస్తే అసలు ఆమె కొంచెమన్నా మతి స్థిమితం ఉంటే, ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్ ఉండాల్సిన ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉంది. ఎర్రగడ్డ హాస్పిటల్ ఆమె అంటే అభిమానమే, ఆమె చాలా మంచిదే, కానీ మతి స్థిమితం కోల్పోయింది ఆమె. ఏది ప్రెస్ మీట్ లో మీకు ఆ మాటలు బట్టి అర్థమైంది నాకు. ఎందుకంటే నువ్వు హీరో హోండా కంపెనీ క్లోజ్ చేయాలి, యాక్సిడెంట్ అయితే అన్నది ఒక ఎగ్జాంపుల్. దోమలు కుడతలేవా అంటే అప్పుడు నువ్వేం చేయాలి? దోమలకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దోమలు కుట్టి చనిపోవడం వల్ల దోమల మీద కూడా ఇప్పుడు రాహుల్ మీద ఇప్పుడే దోమలు కొన్ని వేల దోమలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన 2 దోమలు కుడితే ఆ రెండింటినీ ఏరి చంపాలి, మిగతాయి వదిలేయాలి. ఏ దోమ ఎప్పుడు కుడుతుంది ఎవరికి తెలుసు? ఎవరు తెలియదు. ఏ కుక్క ఎప్పుడు కరుస్తుంది నీకు తెలుసా? రాసి ఉంది. రేణుదేశాన్ని కరవని కుక్కలు ప్రజలు ఎట్లా కరుస్తారు నాకు అర్థం కావట్లేదు. చాలా మంది పాము కాటుకు చచ్చిపోయిన. అవును, అందరిని కుడతాయి పాములు. అది అట్లా సందర్భం. కుక్కలు కూడా. అవును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రష్మిని కానీ రేణుదేశాయ్ కానీ వారిని కానీ, ఇప్పుడు రష్మి చూసారు, ఇప్పుడు రేణుదేశాయ్ తోడుకు తెచ్చుకుంది ప్రెస్ మీట్ కి, మరి రష్మి ఏం మాట్లాడలేదు అంటే రేణుదేశాయ్ మనకు తెలియదు కదా ఇక్కడ ప్రెస్ మీట్ లో ఎలా ఉండదు, తెలుగు సాంప్రదాయం తెలియదు ఆమెకి, మరి ఆమె ఏం మాట్లాడాలి? ఇద్దరికి కూడా తెలుగు మాట్లాడొస్తే మళ్ళీ తెలుగు రాదు సరిగ్గా. తెలుగునే కూరగాయలు కట్ చేసినట్టు కట్ చేసిరు. మరి వెనకాల ఎవరు ఉన్నారా? రేణుదేశాయ్ ప్రెస్ మీట్ వెనకాల ఎవరైనా పెట్టించారా? కుక్కలే ఉన్నాయి. కుక్కలే పెట్టించినారు అంతే కదా, ఆమె వెనకాల కుక్కలే ఉన్నాయి. రేణుదేశాయ్ ప్రెస్ మీట్ వెనకాల కుక్కలే ఉన్నాయి. అనవసరంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు నేను ప్రెస్ మీట్ వల్ల. చెడ్డ పేరు అంటే ఇంకా ఆయనకు చెడ్డ పేరు అని కాదు, కానీ బాధపడుతురు. అరే ఈమె మీద మాకు మంచి ఇంప్రెషన్ ఉండే, ఆ రిపోర్టర్ ప్రశ్న అడిగినందుకు మరి మేకలను చంపినప్పుడు ఎటు పోయారు, గొర్రెలను చంపినప్పుడు ఎటు పోయారు, కోళ్ళని చంపినప్పుడు ఎటు వేరు, పందుల్ని చంపినప్పుడు ఎటు వేరు అంటే అంటుంది. అవును, అంటే ఆ సమాధానం వాళ్ళే కొడతామని అట్లా అనిపించింది. అసలు బుద్ధి ఉందా, ఇది సీరియస్ అయిపోతుంది అందరి మీద. అంటే ప్రశ్న అడగొద్దా? మీరు వేరే వాళ్ళని ప్రశ్న అడిగినప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగొద్దా? ఇప్పుడు పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్న బయట కూడా వస్తారు, ఆ ప్రెస్ మీట్ లో స్పందించినప్పుడు ప్రశ్నలు అడుగుతారు ఎవరైనా సరే, దానికి ఆన్సర్ చెప్పాలి తప్ప వాళ్ళ మీద సీరియస్ అయితే అది అర్థమయ్యేటట్టు చెప్పు. సబ్జెక్ట్ లేదు కాబట్టి డొల్లా. వీళ్ళు ఏంటంటే బేసికల్ గా కొంచెం సెన్సిటివ్ గా మృదువుగా ఒక పూల పాన్పు లాగా పెరిగిన వాళ్ళు, డబ్బున్నోళ్ళు. అవును, వీళ్ళకు పేదరికం అంటే, పేదోళ్ళు అంటే తెలియదంటారా? తెలియదు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే నేను రష్మి గారికి రేణుదేశాయ్ గారికి ఛాలెంజ్ విసురుతున్నా, మీరు రామంతపూర్ స్లమ్లను లేకపోతే బోడుప్పల్ స్లమ్లను, ఇప్పుడు మల్కాజ్గిరి సైడ్ జవహర్ నగర్ అని ఒక స్లమ్ ఉంటది, ఈ స్లమ్ సైడ్ కుక్కలు ఎక్కున్న స్లమ్ సైడ్ మీరు ఒక 1 నెల రోజులు ఉండాలా వీళ్ళు. అదే పూరి గుడిసెలలో ఉండాలి. అదే సాధారణ ఓపెన్ ఛాలెంజ్. 1 నెల రోజులు మీరు చంటి పిల్లల్ని కూడా మీకు తెలిసిన 1 నెల రోజులు ఉండి, కుక్కల వల్ల ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఉన్నాయి కుక్కలు అని అంటే అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు అద్దాల మేడలలో ఉండి చుట్టూ గోడ కట్టుకొని మళ్ళీ ఎటన్నా బయటకు వెళ్తే మీరు కారు డ్రైవరు, మీరు అడుగు పెట్టగానే మీకు ఒక 2-3 సపోర్ట్ గా బౌన్సర్లు, అవును, ఇట్లా మళ్ళీ ఏం లేకుండా సింగిల్ గా ఒక సాధారణ వ్యక్తి లాగా మీరు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకొని ఉండాలి. మళ్ళా సేమ్ వీళ్ళు గడిపిన జీవితమే గడపాలి. ఎన్ని రోజులు గడపమంటారు? 30 రోజులు, 1 నెల రోజులు. స్లమ్ ఏరియాలో వీళ్ళు కట్టుకున్న బట్టలే కట్టుకోవాలి, వీళ్ళు తిన్న తిండే తినాలి, వీళ్ళున్న గుడిసెలనే ఉండాలి, వాళ్ళ లెక్కనే బాసన్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఆ రోడ్లలో కిరాణా షాపులలోకి వెళ్ళి కిరాణా కొనుకొచ్చుకోవాలి. ఆ మార్కెట్ ఫ్రైడే మార్కెటా, మండే మార్కెటా, సండే మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కూరగాయలు కొనుకొచ్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే లోకల్ నుండి ఆర్ఎంపీ డాక్టర్ తట్టుకే పోవాలి, మెడికల్ షాప్ కూడా మీరే నడుచుకుంటూ పోవాలి. అంటే ఈ 1 నెల రోజులు కూడా కుక్కల వల్ల కరవకుండా ఇట్లే ఇవన్నీ ఒక పేదవాడు చేసే యాక్టివిటీస్ అన్ని మీరు చేస్తే
అప్పుడు మీరు కుక్కలతో ఏం ప్రాబ్లం లేదని మీరు అనుకుంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి, మేము వింటాం. ఓకే రైట్. మీకు కష్టం తెలియదు, మీరు ఆ జీవితం అనుభవించిన వాళ్ళు కారు, అవును, ఏముంది వచ్చి మీ మేడ మీదకి వెళ్ళి వచ్చి బెంచ్ కార్లో వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెడితే నువ్వు చెప్పినట్టు నల్లా రైట్. అసలు కలిసింది కొందరినే కావచ్చు, కానీ లక్షల మంది భయపడుతున్నారు అంటుంటే. అవును, అంటే కుక్కలకు నియంత్రణ లేదు, అవి ఒక్కొక్కటి 10 పిల్లల్ని అంటాయి. అవును, మరి ఇప్పుడు అవి పెరుగుకుంటూ పోతే రాను రేపు మనుషుల జనాభా కంటే ఎక్కువైతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సరే ఫైనల్గా మీరు ఇప్పుడు రేణు దేశాయ్ కావచ్చు, రష్మి కావచ్చు పెట్టి ప్రెస్ మీట్ మీరు వ్యతిరేకిస్తున్నారు కుక్కల పైన. అంటే వేరే ఎవరైనా పెట్టచ్చు, వీళ్ళకి హక్కు లేదు అంటున్నారు. వీళ్ళకి హక్కు లేదు. అసలు ఆ టాపిక్ ఎట్లా మాట్లాడాలి తెలుసా? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మీరు వీధి కుక్కల్ని చంపుతారు కదా, ఒకవేళ ఖర్చే కుక్కలు ఇవన్నీ ఉంటే మనుషులకు చిన్న పిల్లలకు ఇబ్బంది అయితే చంపండి. ఓకే రైట్. వాటితో పాటు పావురాలు కూడా డేంజర్గా అయినాయి. మరి అట్లనే విధంగా పావురాల వల్ల కూడా సినిమా హీరోయిన్ మీనా భర్త కూడా చనిపోయిండు. అట్లా చాలా మంది ఆ పావురాలు రెట్టెలేస్తే వాటి స్మెల్ పీల్చుకున్న వాళ్ళు చాలా మంది రోగాల బారిన పడుతుంది. మరి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటూ అనొచ్చు. తర్వాత అనేక దగ్గరలో రైతులు ఇలా వ్యవసాయం చేయకుండా కూరగాయలు పండ్లు కోతులు విచ్చలవిడిగా తింటున్నాయి. మరి కోతుల మీద ఏమన్నా చర్యలు కూడా తీసుకోండి. వీధి కుక్కల మీద తీసుకున్నట్టు చర్యలు ఇటు కోతుల మీద కావచ్చు, పావురాల మీద కావచ్చు. కొన్ని ఏరియాలలో పులులు కూడా వచ్చి ఆసిఫాబాద్ జిల్లా సైడ్ పోతే పాపం పత్తేరడానికి పోయిన ఆడపిల్లలను మహిళలను కూడా మీద పడి తింటున్నాయి. వీటి మీద మీరు జాగ్రత్తలు తీసుకోండి, అదేవిధంగా హాస్పిటల్లో జాగ్రత్తలు తీసుకోండి అని మీరు మర్యాదగా చెప్పడం వేరు. అట్లా చచ్చిపోతారు కాబట్టి ఇట్లా చచ్చిపోవాలంటుంది. పులి గరిచి చచ్చిపోతురు, తర్వాత దోమలు గుట్టి చచ్చిపోతారు, పావురాలతో చచ్చిపోతారు, కొన్నిసార్లు కోతుల మీద పడి కూడా యాక్సిడెంట్లో చచ్చిపోతారు. అట్లా చచ్చిపోతారు కానీ ఇట్లా కూడా చచ్చిపోవాలంటుంది. అట్లా చచ్చిపోతారు కదా, ఇట్లా కూడా చచ్చిపోవాలంటుంది. ఇట్లా అనొచ్చా? తప్పది. ఇట్లా చచ్చిపోవద్దు అట్లా చచ్చిపోవద్దు అని చెప్పాలి, కానీ అట్లా కూడా చచ్చిపోతారు ఇట్లా కూడా చచ్చిపోయిన అంటే అది ఏం లాజిక్ అన్నట్టు. మొన్నటి దాకా అనసూయ ఉండే, జబర్దస్త్ అనసూయ పోయింది. ఇప్పుడు జబర్దస్త్ రష్మి వచ్చింది. రష్మితో పాటు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ వచ్చింది. అంటే వీళ్ళు కొంచెం మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తుంది. వీళ్ళకు మనుషుల విలువ చిన్న ఒక 4-5 చచ్చిపోయారంటే అంటే 4-5 వాళ్ళ కుటుంబానికి తెలుసా బాధ? నీకు అంత 4-5 అనిపిస్తుంది. మనం మనుషుల కోసం సృష్టించుకున్న సమాజం ఇది. మనుషులే మొదటి ప్రాధాన్యత. మనుషులకు ఆటం కలిగించేది, మనుషులకు నష్టం జరిగించేది ఏదినైనా మనుషులు మార్చుకోవచ్చు అనేది మా అభిప్రాయం. రైట్. ఇది చూద్దాం. మరి మైపాల్ యాదవ్ అన్న సవాల్ అయితే విసిరారు రేణు దేశాయ్కి, రష్మికి. మీరు ఒక 30 రోజులు స్లమ్ ఏరియాలో ఒక సామాన్యులాగా మీరు జీవితం గడిపిన తర్వాత మీరు ఇక్కడ తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే సామాన్యులు ఎవరైనా సరే మీరు చెప్పేది వింటారు. ముందు నా సవాల్ని స్వీకరించి మీరు ఆ 30 రోజులు స్లమ్ ఏరియాలో మీరు జీవించండి, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు మైపాల్ యాదవ్ అన్న ఒక సవాల్ విసిరి అనుకోవచ్చు. చూద్దాం మరి సవాల్కి వాళ్ళు స్వీకరించి వస్తారా రారా మనం అయితే వేచి చూడాల్సి ఉంది.